హలో ఫ్రెండ్స్, ఎదురు చూస్తూ ఉన్నారా ఈరోజు స్పెషల్ రెసిపీ కోసం? అసలే సమ్మర్ వస్తోంది అంటే ఇంట్లో ఊరగాయలు, పచ్చళ్ళతో పాటుగా వడియాలు బాగా ఫేమస్ కదా. వడియాలంటే అమ్మమ్మలు బామ్మలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎక్కడ టైం ఉంది అంటే మీరు కూడా చేసుకోవచ్చుగా. చో సాంబార్లోకి, రసంలోకి అద్భుతంగా ఉంటాయి తెలుసా. వడియాలు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? సగ్గుబియ్యం వడియాలు, ఆనపకాయ వడియాలు, చిక్కుడు వడియాలు, ఇక ఎన్నో రకాలు. అందులో చాలా సింపుల్గా మనం తయారు చేసుకునే బియ్యపిండి వడియాలు ఈజీ ప్రాసెస్లో ఒకే గంటలో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి చూద్దామా? లెట్స్ గో ఫర్ ద కిచెన్. దీనికోసం 1 కప్పు బియ్యం తీసుకోండి. బియ్యంని నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి. దాదాపు ఒక 3 గంటల సేపు నానబెట్టుకోండి. బియ్యం నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో ఆ నీళ్లతో పాటు ఆ బియ్యంని కూడా వేసుకోవాలి. బాగా మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఎలాంటి కలర్ లేకుండా చాలా హెల్తీగా తయారు చేసుకున్నాం. చూసారా, మెత్తగా పిండిలాగా తయారు చేసుకోవాలి. మనం నానబెట్టిన నీళ్ళే వేసుకున్నాం కాబట్టి మనకు వాటర్ అవసరం లేదు. నేను చెప్పే టిప్స్ కానీ ఫాలో అయ్యారంటే చక్కగా వడియాలు వస్తాయి. చూసారా, ఇలా థిక్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నీళ్లు 6 కప్పులు తీసుకోవాలి. అంటే మనం 1 కప్పు బియ్య పిండికి 6 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. ఆ బాండల్లో పోసుకుని నీళ్లు బాగా మరగనివ్వాలి. సో ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర గురించి చెప్పేదేముంది, మంచి ఆరోగ్యమైన పదార్థం. ఈ వాటర్ని ఇలాగే తాగేశారనుకోండి, మీ ఒబెసిటీ తగ్గిపోతుంది, డైజెషన్ బాగా ఉంటుంది. సో దాదాపు 20 నుంచి 30 నిమిషాలు మరిగించుకోవాలి. చూసారా, వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది. సో ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం బియ్యపు పిండిని వేసుకోవాలి. గ్రైండ్ చేసిన బియ్యపు పిండి బాగా కలుపుకోండి. బాగా మరగనివ్వాలి. ఇది కూడా ఒక థిక్ పేస్ట్ లాగా రావాలి. గంజిలాగా కడతాం చూసారా, మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మరుగుతూ ఉన్న దీంట్లోనే మంచి థిక్నెస్ కోసం వెయిట్ చేయండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. బుడగలు వస్తున్నాయి చూసారా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది ఎంత తక్కువ వేసుకుంటే నన్ను అడిగితే అంత బెటర్. ఎందుకంటే ఎండితే ఉప్పు అనేది ఎక్కువగా తెలుస్తుంది నోటికి. అందుకే ఉప్పు చాలా తక్కువ తీసుకోవాలి. ఎలాగో మనం సైడ్ డిష్గానే తీసుకుంటాం కాబట్టి దీన్ని ఉప్పు అనేది తగ్గించుకుంటేనే బెటర్. ఓకే, చూసారా బాగా పొంగుతుంది. అలా పొంగుతూ బాగా థిక్గా వచ్చిందంటే రెడీ అయినట్టే లెక్క. సో వీటిని ఎలా మనం వేసుకోవాలి అంటే, ఇంట్లో ఏవైనా వేస్ట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటే వాటిని ఇలా అంచులు కట్ చేసేసుకోండి. 2 పక్కల బాటమ్ లైన్ పైన హ్యాండిల్ కట్ చేసేస్తే సైడ్లో కూడా కట్ చేసుకోండి. సో మీకు ఒక మంచి పేపర్ లాంటిది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ తీసుకున్న వడియాల పిండిని ఒక్కొక్క స్పూను మీరు నీట్గా వేసేసుకోవాలి. ఇలా గరిట కానీ స్పూన్ కానీ ఏదైనా. సో మీకు ఎన్ని వడియాలు, దాదాపు 60 వడియాల దాకా వస్తాయి ఈ క్వాంటిటీతో చేస్తే. మీకు ఏదైనా పాలిథిన్ బ్యాగ్ తీసుకోవచ్చు. చాలామంది ఒక కాటన్ క్లాత్ మీద వేస్తారు. సో నేను ఇలా ట్రై చేశాను. దాదాపు ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోండి.
ఇప్పుడు కవర్ అనుకో ముడతలు ముడతలుగా ఉన్నాయి అనే ఫీలింగ్ ఉంటే మనకి ఇలాంటి పాలిథిన్ కవర్ కూడా బయట దొరుకుతుంది. సో ఆ పాలిథిన్ కవర్లో మీరు చేసుకోవచ్చు. చూసారా, చూడ్డానికి నీట్గా ఉంటాయి, తీసుకోవడానికి నీట్గా ఈజీగా వస్తాయి. సో వీటిని కొనాలి. కొనడం ఎందుకు అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ట్రై చేయొచ్చు. ఓకేనా? దాదాపు ఒక 2 రోజుల పాటు బాగా ఎండబెట్టుకున్నాం అనుకోండి, మంచిగా వడియాలన్నీ ఎండిపోతాయి. ఎక్కడ పెట్టాలి? ఎండలో మంచి టెంపరేచర్లో మీరు పెట్టుకుంటూ ఉండాలి ఒక 2 రోజుల పాటు. చూసారా, డే 1 కొంచెం బాగా గట్టిగానే తయారైనాయి. సో 2 కూడా మంచిగా ఎండింది. చూసారా, 2 రోజులకి నీట్గా వడియాలు బాగా వేండిపోయాయి. కొద్దిగా మెల్లగా తీసేసుకున్నామంటే చూసారా, పల్చటి బియ్యం పిండి జీలకర్ర వడియాలు రెడీ అయిపోయాయా? చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. ఓకేనా? చూసారా ఎంత నీట్గా వచ్చేసాయో. ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ. ఫ్రైయింగ్కి వెళ్ళిపోదామా? ఒక బాండి తీసుకొని దాంట్లో వేయించుకోవడానికి సరిపడా నూనె పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. చాలామందికి వడియాలు భలే ఇష్టం. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. సాంబార్లోకి, పప్పు, పచ్చడి, ఏదైనా కూర కావచ్చు, సైడ్ డిష్గా ఇది పెడితే అలా లోపలికి వెళ్ళిపోతుంది ఫుడ్ అంతా. మీడియం ఫ్లేమ్లో వడియాలు వేయించుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటిగా వేయించుకున్నారంటే బాగా వేగుతుంది. లేదంటే ఒకటి మాడిపోతుంది, ఒకటి అలాగే ఉండిపోతుంది. అలా చూసారా, పూలు పూలుగా ఎంత బాగా వస్తున్నాయో తెల్లగా. ఇలా లోపలికి డిప్ చేసుకుంటే ఈజీగా ఒక్కసారికి ఫ్రై అయిపోతాయి. తీసేసుకుందాం. అన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేయించుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా వేయించుతున్నప్పుడే తినేస్తారు చాలామంది, తెలుసా? నేను తినలేదులే, మీకోసం దాచుంచా. సో ఇలా వడియాలన్నీ నీట్గా వేయించేసుకొని ఒక పేపర్లో తీసేసుకుంటే రెడీ అయిపోతుంది చట్పటా బియ్యపిండి జీలకర్ర వడియాలు. ట్రై చేసేయండి మరి, ఆలస్యం చేయకండి. వడియాలు పెట్టాలంటే ఊరెళ్ళాలా లేదా బామ్మని అడగాల? అవసరం లేదుగా, మీరు ట్రై చేయండి. అంతే కమ్మని వంట మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఓకేనా? సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
See you on next video.